వెల్కమ్ మై డియర్ పార్ట్నర్స్, వెల్కమ్. ఇప్పుడు కూడా నేను బస్సులో ఉన్నాను. సరే, డిస్టర్బ్గా లేదు. డిస్టర్బ్గా ఇంతవరకు మనం మాట్లాడదాం. వెల్కమ్ అందరికీ. ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి వీడియో కాల్ చూపిస్తాను. బస్సు ఎలా ఉందనేది చూపిస్తాను ఒకసారి మీ అందరికీ. ఓకే, వీడియో ఆన్ చేశాను, బ్యాక్ కెమెరా పెట్టాను. కనబడుతుంది అందరికీ? ఏదైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి, కనబడుతుందా? సో నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉందా? ఓకే ఓకే. సో ఇందాక నేను వీడియో ఆన్ చేశాను, కనబడదా? స్క్రీన్ షేర్ మళ్ళీ చేస్తాను ఒకసారి. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? కనబడుతా ఉంది సార్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ చక్కగా కనపడుతుంది. ఓకే మేడం, బంద్ చేశాను ఇప్పుడు నేనే మేడం. ఓకే ఓకే. సో ప్రజెంట్ లో సరే అమ్మా సార్, ఎందుకంటే ఎవరి మైక్ ఆన్ కాకపోవడంతో మనం ఏమనుకున్నాం, కనబడతలేదు అని బంద్ చేశాను అనమాట. కనపడుతుంది. బస్సులో కనబడుతున్నా. ఓకే, బస్సులో ఉన్న అయినా కూడా మాట్లాడుతున్నాము, కొంచెం డిస్టర్బెన్స్ గా లేదని మైక్రోఫోన్ మాట్లాడకుండా. వెల్కమ్. సో ఈరోజు మనకు వ్యాలెట్ ఫార్మింగ్ లో మనకి ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సో దాంట్లో 5.5 BNB కట్ అయింది అని చెప్పేసి మనకి సార్లు చాలా ఎక్కువ అనుకుంటున్నారు. బట్ ఏంటంటే అది 500 చేసుకున్నారు కనుక $5.5 కట్ అయింది. 500కు 5.5 అంటే మరి అవుద్ది. సో ఇక్కడ 500కి ఎంత కట్ అయిందంటే సార్కి డాలరు $5.50 కట్ అయింది. అంటే $5.5 వర్త్ కట్ అయింది అనమాట. సో 500కి అంటే మరి పడుతుంది సార్ 100కే మనకి 1.20 సంథింగ్. అంటే మరి 500కి ఎంత పడాలి? అంతే కదా మరి సార్. ఆ లెక్క ప్రకారము మనకి ఆ ఛార్జ్ అనేది పడుతుంది అనమాట. వితౌట్ ఛార్జ్ అయితే ఏది కాదు. ఓకే సార్, ఎందుకంటే ఛార్జ్ లేకుండా ఏది కానీ మనకి పనులు అయితే జరగవు, అది కంపల్సరీ. అది మనము పీవీసీలో వర్క్ చేస్తున్నాం, మనం అంటే పనుల నుంచి వెళ్ళి పీవీసీ వచ్చాము కనుక మనము ఇప్పుడు మనకు కొద్దిగంత అవగాహన అనేది తక్కువ నాకు తెలిసి. మరి ఏంటంటే సార్, చుట్టూ కరెస్ట్లో వర్క్ చేసే వాళ్ళని మనము తెలుసుకుంటే కనుక ఎనీ కరెంట్స్లో ఎనీ టోకెన్ ఎనీ కరెంట్స్లో వర్క్ చేసినా కూడా ఖచ్చితంగా చార్జ్ మైండ్ మీట్ చేసుకొని నేను చాలా మందికి ఈరోజు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను కదా. సో మైండ్ మీట్ చేసుకోండి. ఓకే, మ్యూట్ చేస్తాను. ఓకే, లేకపోతే వాళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకొని మ్యూట్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఓకే, సో సో ఇక్కడ కొద్దిగా ఈరోజు బస్సులో రష్ తక్కువ కనుక నేను మాట్లాడగలుగుతున్నాను. సో నా పక్కన నా ఎదురుగా ఎవరు నచ్చి కూర్చుంటే నేను మాట్లాడడం బంద్ అయిపోతాయి. సో నేను బయట వెళ్ళడం జరిగింది సేమ్ టైంలో, ఎందుకని చెప్పేసి నేను మాట్లాడలేకపోయాను అనమాట. లేకపోతే మీ అందరికి తెలుసు, నేను ఫ్రీ ఉంటే ఫుల్ సెషన్ తీసుకుంటా, తెలిసిన విషయం కదా. ఓకే, సో ఇక్కడ మళ్ళొకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. స్టార్ట్. ఎవరైనా చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది. అవుతుందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ
ఇక్కడ చూసుకుంటే కొంతమంది బిఎన్బి చార్జెస్ బ్యాంక్ ఫార్మింగ్ రివార్డ్ టోకెన్ ఫార్మింగ్ రెడ్యూస్ చేస్తాడు. ఓకే, చూసారా బిఎన్బి చార్జ్ రెడ్యూస్ చేయడం జరిగింది అని చెప్పి ఒక మెసేజ్ చూసాను ఇక్కడ. సో కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ వారెట్లో టోకెన్ స్టేకింగ్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి సేఫ్ కాల్లో వేసుకున్నారు. సేఫ్ కాల్లో కూడా ఇలాంటి మెసేజ్ వస్తుంది. ఎస్, కొన్ని యాడ్లకు సార్ ఇలాగే వస్తుంది సార్ అలర్ట్ వచ్చి. సో ఇక సార్ రాశారు, సార్ పీవీసీ అయితే లాగిన్ ఎట్ సేఫ్ కాల్ అబౌట్ మెసేజ్ నాట్ ఓపెన్ అలర్ట్ మెసేజ్ గేమ్ సార్. ఇది టోకెన్ స్టేకింగ్ కి ఇలా వస్తుంది, బట్ టోకెన్ ఫార్మింగ్ మామూలుగానే ఓపెన్ అవుతుంది. ఇది అందరికీ ఇలా అవుతుంది. సో ఒకవేళ ఎవరికైనా వచ్చి తెలియకపోతే నాకే అవుతుంది అని చెప్పేసి మీరు ఎవరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ షాట్ లో వ్యాలెట్ ఫార్మింగ్. ఓకే, వ్యాలెట్ ఫార్మింగ్ అవుతుంది 100. ఓకేనా, అది చేశారు. ఓకే, ఓకేనా. దీనికి ఎంత కట్ అయిందంటే 1.15. ఓకేనా, అంటే 500కి ఎంత కట్ అవ్వాలి లెక్కపోతే సార్ $15.75. ఇది $5 అంటే $5.75 5.73 కట్ అవ్వాలి లెక్క ప్రకారం అట్లా చూసుకుంటే. సో అలాగే ఈరోజు మనకి ఫార్మింగ్ విత్డ్రాల్ ఎవరైతే పెట్టుకున్నారో సో ఆల్మోస్ట్ 23rd వరకు కూడా మనకి ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మళ్ళొకసారి పెట్టాడు సార్ $5.5 కట్ అయినట్టు పెట్టాడు. బట్ ఇక్కడ ఎన్ని డాలర్లకు ఎంత ఫార్మింగ్ చేస్తే $5.5 కట్ అయింది అని పెట్టా, అది ఒక ప్రాబ్లం. సో ఇన్ని డాలర్లు ఇంత చేసుకుంటే ఎంత అయిందని పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ సార్ ఇది 500 USD ఫార్మింగ్ బిఎన్బి ఛార్జ్ అని మళ్ళీ ఒకసారి పెట్టారు. మనం ఆల్రెడీ ఇప్పుడు బిఎన్బి కట్ అవుతుందని చెప్పి మనం అనుకుంటున్న సమయంలో పూర్తిగా మనము మెసేజ్ పెట్టకపోతే అది రాంగ్ కన్వే అవుతుంది మన పార్ట్నర్స్కి. ఆల్రెడీ మనం అందరం కూడా ఒక నెగిటివ్ థాట్లో ఉండడం జరిగింది. సో ఇంకా కూడా నెగిటివ్ థాట్ అయిపోతుంది కనుక మన సార్లు ఇది 500 USD ఫార్మింగ్కి బిఎన్బి ఛార్జ్ అని చూస్తున్నా కానీ ఇక్కడ మన ఒకసారి వచ్చేసి బిఎన్బి దోచుడు ఇచ్చేది ఏమీ లేదు. చూసారా అలా ఉంటుంది. అంటే మన ఇంటెన్షన్ చూడండి ఎలా ఉందో. అక్కడ ఎంతకు ఖర్చు అయినా అడగడం మానేసి సిస్టాన్ని మనం తిట్టడం స్టార్ట్ అనమాట. బిఎన్బి దోచుడు ఈ విధంగా అంటే రాంగ్ కన్వే అవుతుంది అనమాట. సార్ ఇది 500 USD ఫార్మింగ్ అలా చెప్పిన తర్వాత అలాగే సార్ అని చెప్పి మరి పెట్టాడా లేదు, అయిపోయింది అంతే. అది ఆడికి సారీ సార్ చూసుకోలేదు అనాలి, లేకపోతే మరి అవునా సార్ అని చెప్పి రాస్తే తను తెలుసుకున్నాడని మనకు అనిపిస్తుంది అట్లా. సో విషయం ఏంటంటే మనం ఏదైనా మెసేజ్ చేసేటప్పుడు కొద్దిగా రాంగ్ కన్వే చేయొద్దు. అంటే పూర్తిగా ఆ మెసేజ్ని కరెక్ట్గా పెట్టండి. పెడితే ఏమవుతుందంటే పబ్లిక్కి కరెక్ట్గా రిలీజ్ అవుతాయి ఉంటాయి. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, కరెక్ట్ మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, చూస్తే ఇక్కడ మనం ఒకసారి ఫస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మీకు కొద్దిగా సౌండ్ వస్తుంది కదా, ఎందుకంటే బస్సులో ఉన్నాను, బస్ సౌండ్ వస్తుంది మీకు. సార్ వాయిస్ కరెక్ట్ వస్తలేదు సార్. వాయిస్ కరెక్ట్ వస్తలేదా? ఆ, ఎట్లా సార్ మరి? నేను బస్సులో ఉన్నాను అందుకే కావచ్చు సార్. ఇంకెవరైనా చెప్పండి సార్, వాయిస్ కరెక్ట్ రావట్లేదా? మరి రావట్లేదు సార్, వాయిస్ చాలా స్లో ఉంది. స్లో ఉంటుంది ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను బస్సులో ఉన్నాను కనుక మెల్లిగా మాట్లాడుతున్నాను. సో అందుకే మరి సైలెన్స్ ఉన్నది అని ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే తప్ప, లేకపోతే యాక్చువల్ నేను ఈరోజు మాట్లాడాలని లేకుండా ఇప్పుడు ఈ టైంలో. చూడండి సార్, ఇప్పుడు నేను ఇక్కడ బస్సులో ఉన్నాను, మీకు కనబడుతుందా అందరికీ? కనబడలేదు సార్? కనబడుతుందా కనబడతలేదు సార్? కనబడతలేదు సార్. కనబడతలేదు సార్. అదే
గిట్ల కనబడతలే మరి వీడియో షేర్ స్క్రీన్ కనబడతలేదు. ఓకే, ఇప్పుడు సార్ కనబడుతుంది సార్. కనబడుతుందా? అదే బస్సులో ఇప్పుడు ఉన్నాను. కనబడుతుంది సార్. బస్సులో ఉన్నాను సార్, అందుకని చెప్పేసి నేను మెల్లగా మాట్లాడాల్సి వస్తుంది. మెల్లగా మాట్లాడితే మీకు అర్థం కాదు, మరి అదే ప్రాబ్లం సార్. సో మీ పార్ట్నర్స్ ఎవరైనా ఫ్రీగా ఉంటే కొంచెం రండి. సో కంటిన్యూ చేయండి. నాకు బస్సులో 45 minutes పడుతుంది. బస్సు నుంచి నేను దిగాలి అంటే దగ్గర దగ్గర 45 minutes పడుతుంది. తర్వాత 10 minutes 15 minutes మళ్ళీ నడవాలి నేను రూమ్కి. సో ఇప్పుడు నేను ఆ వీడియో ఆఫ్ చేశాను. ఇంకా నా వాయిస్ మీకు క్లియర్ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే సార్, బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోవచ్చు నెట్వర్క్. ఏదో పని చేస్తాను నేను, ఒకసారి లెఫ్ట్ సైడ్ వచ్చి చూస్తాను మరి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చాను. వాయిస్ మాత్రం స్లో వస్తుంది, కానీ నెట్వర్క్ కట్ కాకూడదు. వాయిస్ స్లో అయితే పర్లేదు, వాయిస్ అయితే స్లో వస్తుంది. ఇంకా నేను మెల్లగా మాట్లాడుతున్నాను. సో మనం రూమ్ ఉన్నట్టుగా బస్సులో ఉండి మాట్లాడితే పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో మెల్లగా మాట్లాడుతున్నాను. నేను మెల్లగానే మాట్లాడుతున్నాను, చెప్తున్నా కదా సార్, నేనైతే మెల్లగా మాట్లాడుతున్నాను. సో ఇంకా ఇప్పుడు ఎట్లుంది సార్ నా వాయిస్? కొంచెం పర్వాలేదా మరి? ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు సార్, ఎట్లుంది సార్ నా వాయిస్? పర్వాలేదు సార్, ఇప్పుడు పర్వాలేదా? పర్వాలేదు నెట్వర్క్ సార్. అయితే పర్వాలేదా? అయితే పర్లేదు, నో ప్రాబ్లం. మరి బస్ అయితే ఆగింది సిగ్నల్, అందుకని చెప్పి అలా వస్తుందో తెలీదు. అవును. బస్సు సిగ్నల్ ఆగింది, దానివల్ల వస్తుందా మరి? బస్సు నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు ఓకేనా సార్? నా వాయిస్ క్లారిటీ మీకు ఉందా? స్లో ఉంటుంది కానీ ఓకే. నెట్వర్క్ కట్ అవ్వకూడదు. ఉంది సార్. ఉందా? ఓకే సార్, అయితే థ్యాంక్ గాడ్. ఓకే. నేను లెఫ్ట్ యాక్షన్ మంచి పని చేశానని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే. సో ఇక నేను మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఓపెన్ చేస్తాను, మరి చూద్దాం. అయితే మళ్ళీ కూడా చెప్పండి, ఎవరైనా సరిగ్గా వినకపోతే సార్ సరిగ్గా రావట్లేదు అని చెప్పాలి. చెప్తేనే కదా సార్ నాకు తెలిసేది, లేకపోతే నాకు ఇట్లా తెలిస్తే నేను అనుకుంటాను నేను మాట్లాడుతూనే ఉంటా కదా అట్లా. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ ఓపెన్ చేశాను, ఫస్ట్ ఓపెన్ చేశాను. మీకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? కనబడుతుంది సార్. ఓకే సార్, ఓకే సార్. బాగున్నాను సార్. ఇంత ముందు కంటే ఇప్పుడు పర్వాలేదా నా వాయిస్? ఇప్పుడు కరెక్ట్ అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు వెంటనే చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. టోకెన్ స్టేకింగ్ .io. సో ఇది చూడండి సార్, ఇది అలర్ట్ వస్తుంది సార్. చూడండి సార్, ఇది ఎందుకంటే ఇది నేను ఇప్పుడు రెస్టారెంట్ ఓపెన్ చేసిన, బట్ సేఫ్ హాల్లో ఓపెన్ చేసినా కూడా అలర్టే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బాగా వస్తుంది. ఇక్కడ పిన్ కొట్టిన తర్వాత ఇక్కడ పిన్ చేసిన తర్వాత ఓపెనింగ్ థ్యాంక్ గాడ్ ఓపెనింగ్. అయితే ఇది మార్నింగ్ ఓపెన్ కాలేదు సార్. చూడండి ఇక్కడ ఇది ఈరోజు ఎవరు పోయింది, ఎవరిది 3698. సో ఈరోజు టోకెన్ స్టేకింగ్ చేశాను. ఎన్ని కనబడుతుంది ఇక్కడ? ఓకే, ఒక్క నిమిషం సార్. స్టేకింగ్ స్టేటస్ ఇద్దాం ఒకసారి. ఇది ఓపెన్ అవ్వలేదు నాకు, కానీ నేను వేరే వ్యాలెట్ వెళ్ళి ఈ వ్యాలెట్ చేశాను. వేరే వ్యాలెట్లో అదర్ వ్యాలెట్ అని క్లిక్ చేసి మన పార్ట్నర్స్ ఇది ఎవరికైతే అలర్ట్ వస్తుందో, నాకు కూడా అలర్ట్ వచ్చింది సార్ ఇది. అయితే ఇందులో స్టేకింగ్ కూడా బాకీ ఉంది. ఎందుకు ఈ రోజు నేను 1000 చేశాను, ఇంకో 500 రూపాయలు ఉన్నాయి. ఇది నాకు నిన్న ఓపెన్ కాలేదు, ఈరోజు మార్నింగ్ కూడా ఓపెన్ కాలేదు, తర్వాత సేఫ్ హాల్లో కూడా ఓపెన్ కాలేదు. మరి ఇప్పుడు ఎట్లా ఓపెన్ అయింది ఇది టోకెన్ స్టేకింగ్? ఎనివే మళ్ళీ ఒకసారి ఇదే వ్యాలెట్, ఇంకొక 2 వ్యాలెట్ కూడా మొన్న ఓపెన్ అవ్వలేదు, అలర్ట్ వచ్చినాయి, అవి కూడా ఓపెన్ అవుతాయో చూస్తాను. ఓకే, ఎనివే చూడండి, ఈరోజు నేను 1000తో టోకెన్ స్టేకింగ్ చేశాను సార్. ఈరోజు చేశాను. మరి ఇక డేట్ అవ్వట్లేదు మీకు, ఇక డేట్ అయితే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఈరోజు చేశాను సార్ ఇది. చూడండి ఇక్కడ దీనికి ఇంకా చాలు కాలేదు, ఏమంటుందని రివార్డ్ రావడం స్టార్ట్ అవ్వలేదు.
ఓకేనా. సో యాక్చువల్లీ నిన్న మొన్న ఓపెన్ అవ్వలేదు, అలర్ట్ వచ్చింది. ఇప్పుడు మీకు అలర్ట్ వస్తుంది అని చెప్పాను నేను, కానీ వచ్చి ఓపెన్ అయింది ఇక్కడ. సో ఎనీవే, థ్యాంక్ గాడ్ అనుకుందాం. మరి మీ అందరికి కూడా ఓపెన్ అవుతుందేమో చూడండి సార్ ఒకసారి. కర్ణాటక నుండి అద్విత్ సార్ మీరు వచ్చారో, వస్తే ఆయన చేయండి, లేదంటే మీ యాడ్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నాకు వచ్చే కనుక ఓపెన్ ఫార్మింగ్ పేజ్ కూడా వెళ్ళిపోయాను ఒకసారి. సో నా వాయిస్ కానీ స్క్రీన్ షేర్ కానీ ఎవరికైనా రాకపోతే మీరు వెంటనే నాకు చెప్పండి, నాకు తెలియదు. ఎందుకంటే నేను మొత్తం స్క్రీన్ షేర్లోనే ఉండి మాట్లాడుతున్నాను. నేను అదేమంటారు బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఒకవేళ కట్ అయిన తర్వాత మీరు చెప్పిన మీకు నేను ఏమంటారు జవాబు ఇవ్వకపోతే ఏమనుకోవాలా, మీరు మీ మాటకు నాకు అర్థలే అనుకోవాలా. ఆయన మీరు ఏం చేయాలి, నాకు వాట్సాప్కి మెసేజ్ చేయాలి వెంటనే. అట్లయితే నాకు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే వాయిస్ రాకపోతే కనుక, నా వాయిస్ రావట్లేదు అనుకోండి, మీరు చెబుతున్నారు నాకు నేనేమో ఇందులో లేకపోతే, సో నేను మీ ఉత్తరానికి చెబితే ఇవ్వలేకపోతే మీరు ఏం చేయాలా, నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, ఇది వాట్సాప్లో. ఓకే. సో ఎనీవే, ఇది 23 తారీఖు నాడు, అంటే ఈ రోజే సార్, 23 తారీఖు నాడు ఈరోజు నేను పొద్దున 105 ఉంటే ఇక్కడ ఉంటే స్వామి చేస్తాను. ఓకేనా. ఎన్నో ప్రాబ్లం. ఎనీవే, ఇక్కడ వచ్చిన కనుక రివార్డ్ సర్టిఫికేట్ వెళ్ళాను. ఓకే. ఇప్పుడు రివార్డ్ సర్టిఫికేట్ రిలీవ్ రివార్డ్లో ఏమైంది చూద్దాం ఒకసారి. ఓకే, ఈరోజు నేను ఏం చేశానంటే 23 తారీఖు 100 పీవీసీ మెటాలు, అంటే నేను ఏమంటుంది విత్డ్రా పెట్టాను. మరి వచ్చిన తర్వాత చూద్దామంటే తెలియదు, ఎందుకంటే నేను ఇందులో ఎన్ని ఉండను నేను చూసుకోలేదు. ముందుగా ఎన్ని పీవీసీ మెటల్ కనెక్ట్ అయ్యేట్లు ఉండేది చూసుకోలేదు. బట్ కళ్ళు మూసుకునేది పెట్టేశాను. ఈరోజు మేబీ వచ్చి ఉంటాయి కదా సార్, ఈరోజు రిలీజ్ అయినట్టున్నాయి. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్. వాయిస్ వస్తుందా సార్?
Sir, good morning, sir. Good morning. Good morning, all of you. Good morning. గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ Sir, good morning, sir. Good morning. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ Shankar, sir. Good morning, sir. Good morning. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కొత్త సార్ గుడ్ updates అన్నీ వస్తున్నాయి. Yes, sir. Yes, sir. New updates అన్నీ వస్తున్నాయి బాగా. Super, అప్డేట్స్ sir. అయితే చాలా బ్రహ్మాండంగా సార్ వండర్ఫుల్. నిన్నటి అంటే అప్డేట్ కొద్దిగా చాలా వండర్ఫుల్ అంటే ఈ రోజు ఇంకా చాలా వండర్ఫుల్. yes, sir. Yes, sir. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అది దాని చాలా కన్ఫ్యూజ్ అనేది ఏమి లేదు. అంతకుముందు మెటావర్స్ లకు పోతాయి అనుకునే ఇప్పుడు డైరెక్ట్ మీరు టోకెన్ అక్కడ ఫార్మింగ్ clarity ఇచ్చారు శంకర్ సార్. శంకర్ సార్ అక్కడ మీరు 500 తో చేశారు కదా, వీళ్ళు ఏమనుకున్నారంటే 100కే $500 కట్ అవుతుందని అక్కడ బై మిస్టేక్ అంతే. అది మన విక్టరీ నాగేష్ గారు విక్టరీ నాగ్ సార్ది. సరే సార్. కానీ సూపర్ సార్, నిజంగా $500 మనకి ఇప్పుడు వ్యాలెట్ రివార్డులు వచ్చినాయి కూడా మనకి ఫార్మింగ్ లో కన్వర్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారంటే చాలా ఎక్సలెంట్. నిన్న దాకా $200 ఉండే, ఈ రోజు 500 చేసారు. మళ్ళీ ఇంకొకటి ఫార్మింగ్ వాల్యూ కూడా 10,000 కాదు 5,000 కి తగ్గించారు. ఫార్మింగ్ వాల్యూ కూడా తగ్గిపోయింది ఇప్పుడు. అవునవును 10,000 చేసుకోరాదు, ఓన్లీ 5,000 చేసుకోవచ్చు. 5,000 సూపర్ సార్, సూపర్. నిజంగా అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది సార్, బ్యాక్గ్రౌండ్ బాగా వర్క్ నడుస్తుంది అని చెప్పేసి దీన్ని బట్టి అర్థం అవుతుంది మనకు బాగా. అవును సార్ అవునవును సార్ ఇంకోటి శంకర్ సార్, ఏమైందంటే ఈ రోజు మనకి ఫార్మింగ్ లో $1 విత్డ్రాల్ పెడుతున్నాం కదా, అంటే 100 పీస్ మెట. ఈ రోజు పెట్టిన ఈ రోజు జస్ట్ ఒక 2 hours 3 hours లోనే మళ్ళీ వచ్చేసినాయి సార్ మళ్ళీ. అవునవును సార్ కొంచెం ఫాస్ట్ అవుతున్నట్టున్నది. అట్లా అయితే మనకు ఇబ్బంది ఏం లేదు. జస్ట్ అంటే పెట్టిన ఒక 2 hours కే మొత్తం 10 వ్యాలెట్స్ కింద పెట్టారు సార్. 10 వ్యాలెట్స్ కూడా జస్ట్ 2 hours లోనే మళ్ళీ వచ్చేసింది అనమాట. అంటే మొన్న అంతకు ముందు చాలా లేట్ అయింది కదా సార్, 1 week పట్టేది కదా. అవునవునవును కొంచెం అక్కడ అప్డేట్ జరిగినట్టున్నది సార్, దాని విడ్రాల్ ని కొంచెం ఫాస్ట్ చేస్తున్నట్టున్నారు. అదే సార్, సూపర్. నిజంగా అది సూపర్, నిజంగా ఎక్సలెంట్ సార్. ఇంకా వస్తాయి సార్, ఇంకా మనకి ఇంకా మంచి మంచి అప్డేట్స్ వస్తాయని ఇంకా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వ్యాలెట్ ఫార్మింగ్ కి యూటిలైజ్ చేసుకోలేని పర్సన్స్ అందరు కూడా ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చారు కదా సార్, చాలా మంచి అవకాశం ఇచ్చారు. అంటే స్టేకింగ్ రివార్డ్ లో కానీ, ఇప్పుడు వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో కానీ, వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ లో కానీ అవైలబుల్ లో ఉన్నవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ వ్యాలెట్ స్టేకింగ్ కూడా టోకెన్ స్టేకింగ్ కూడా తగ్గించారు సార్ మళ్ళీ. టోకెన్ స్టేకింగ్ ఇంకా చెక్ చేయలేదు, చూడాలి అది. ఒకవేళ చూస్తే కనుక కొద్దిగా పెట్టండి, మనకి గ్రూప్ లో పెడితే అందరికి అయితే వస్తుంది. అంటే ఇదైతే కన్ఫర్మ్ అయింది కదా సార్, ఓన్లీ 5,000 కదా. టోకెన్ ఫార్మింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది 5,000. మీరు అక్కడ మీకు షో చేస్తుంది, మీరు ఫార్మింగ్ చేయడానికి వెళ్తే మీకు అక్కడ ఇంకా పెండింగ్ ఉన్నదని చూపెడుతుంది. ఓకే, చూడాలి అయితే. అంటే మొన్నటి వరకు 10,000 ఉంటేనే వెయిట్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు 5,000 ఇంకా చాలా వెయిట్ చేయాలి అయితే. అయితే ఎర్లీ బర్డ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎర్లీ బర్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ వాళ్ళ వాటికి 5,000 లోపల ఉన్నదా లేదా చూసుకున్న తర్వాత కింద వాలెట్లు చేయాలి. అందరు తొందరగా కింద వాలెట్లు వేసి నార్మల్ గా చేస్తట్టు పైన వాలెట్ చేయడానికి పోయినప్పుడు అక్కడ అలౌడ్ చేయదు. అక్కడ అంటే ఇప్పుడు మనకి సార్ ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ కావాలి. ఇప్పుడు మనం వ్యాలెట్ రివార్డ్ లో అవైలబుల్ ఉన్నాయి కూడా కావాలంటే మనం ఎర్లీ బర్డ్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, అదే కదా మనకు పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ అది. అదే స్పెషల్ ఎఫెక్ట్, ఎందుకంటే చాలా మంది యూటిలైజ్ చేసుకోవడం మంచిగా బాగుంటది. అవును, అందరం మనం మెటావర్స్ కు ఎప్పుడో యూజ్ అవుతుంది అని అనుకున్నాం, కానీ మనకు ఇప్పుడే ఇచ్చేసారు. మళ్ళీ బిఎన్బి చార్జెస్ ఎక్కువ అవుతున్నాయని అందరం రోడ్లా బిఎన్బి చార్జెస్ కూడా ఈ రోజు తగ్గించేశారు. వావ్ సూపర్ గ్రేట్ అండి. వావ్ సూపర్ సార్, నార్మల్ పెట్టారు. నార్మల్ పెట్టారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, నిజంగా చేసుకున్నా. కానీ ఈరోజు ఒక్కరోజు ఆగితే మస్తు బిఎన్బిలు కూడా సేవ్ అవుతుండే. కానీ ఓకే ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ లో చేశారు మీరు. ఓకే, నో ప్రాబ్లం సార్. అది అంతా మనకి ఇంకా మనకి ఎప్పుడైనా సరే కొద్దిగా చెప్తూ ఉంటారు కదా సార్, మీరు కూడా రాజేష్ సార్ కూడా చెప్తూ ఉంటారు కదా. అంటే సిస్టమ్ ఇచ్చిన అప్డేట్ వెంటనే మనం కాదు, కొద్దిగా వెయిట్ చేస్తే కనుక నెక్స్ట్ డే చార్జెస్ తగ్గే అవకాశం కూడా ఉందని అంటారు కదా. సేమ్ అలాగే కూడా
కొంచెం ఆగితే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని వెయిట్ మనకి. అంటే మనం ఏంటంటే పేషెన్సీ లేకుండా మనం వెంటనే చేసేస్తాం కాబట్టి కొద్దిగా అలాగంతే. అవునవునవును. మనం పిన్ క్రియేటింగ్ కూడా మీకు గుర్తుందా సార్? లాస్ట్ ఇయర్ మనకి పిన్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఫస్ట్ ఏమైందంటే $1.50 దాకా కట్ అయింది ఫస్ట్ క్రియేట్ అవును. చేసిన వాళ్ళకి. దాని తర్వాత ఏమైంది సార్, చాలా తక్కువ అయింది అనమాట. 0.7 cents ఎంత అయింది మళ్ళీ తర్వాత వాళ్ళకి. అదే అదే అదే. అదే సార్, అలాగే కొద్దిగా వెయిట్ చేస్తే అన్ని బాగానే ఉంటాయి. మనం ఏంటంటే ఎర్లీగా మనం కంప్లీట్ చేసేస్తా ఉంటాం అంతే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ గుడ్ ఈవినింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. ప్రసాద్ సార్. గుడ్ సార్ మార్నింగ్ సార్. సీడ్ ఫండింగ్ లో 25,024 ఉంటే నేను 25 చేశాను ఈ రోజు. ఒక 1000 యాడ్ అవునా? చేసి తీసుకుంది సార్. వావ్. తీసుకుంది. అయితే 25,000 అది ఉంది, నో ప్రాబ్లం సార్. అంటే ఫార్మింగ్ లో తగ్గించారు సార్ మనకి. ఫార్మింగ్ లో తగ్గించారు సార్. అవును. అంటే ఇప్పుడు మొన్నటి వరకు 10,000 లిమిటేషన్ ఉంది కదా, ఇప్పుడు 5,000 చేశారు. ఆల్రెడీ మనం అనుకున్నట్టే అయింది. గ్రూప్ లో చాలా సార్లు అనుకున్నాం కదా సార్, మనం 5,000 కూడా చేసే ఛాన్స్ ఉండొచ్చు అని. సేమ్ అవును, వ్యాలెట్ పెరగాలంటే అదే చేస్తారని మనం అనుకున్నాం సార్. వ్యాలెట్లు పెంచడం కొరకే సార్ అది. అంతే వ్యాలెట్లు అంతే. పెంచడం కొరకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఎక్కువ ఇప్పుడు చాలా మటుకు ఫార్మింగ్ చేసలేవు కదా సార్. ఏంటంటే అలాగా చెయ్యని వాటికి కూడా యూటిలైజ్ చేస్తారని చెప్పేసి అలా కూడా ఉండొచ్చు కదా అవునవును. అవును సార్. సార్. యూటిలైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ డౌన్ లైన్ లో కొన్ని వ్యాలెట్స్ ఉంటాయి, అవి ఒకవేళ చెయ్యని ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా అప్పుడు యూటిలైజ్ చేసుకుంటారు దాని గురించి. Yes, yes. అంతా కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ మెథడ్ లో ఆలోచిస్తున్నారు కొద్దిగా, అదనమాట. అదే ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ తగ్గించారు కాబట్టి ఎర్లీ Yes, బర్డ్ sir. చేసుకునేటోళ్ళు ఫస్ట్ మెయిన్ వ్యాలెట్ కు చెక్ చేసుకొని చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 5,000 కన్నా తక్కువ అంటే వాళ్ళు ఒకవేళ 200 కి ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఒకవేళ 4,700 కానీ 4,800 ఉంటే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. లేదు ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు చూసుకోకపోతే మళ్ళీ అది ఎర్లీ బర్డ్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. మనం గతంలో కూడా ఇప్పుడు 10,000 ఎప్పుడైతే తగ్గించారో అప్పుడు Yes, కూడా sir. మనం కొన్ని వాలెట్ కి ఫస్ట్ డౌన్ లైన్ లో చేసాము, తర్వాత మెయిన్ వాలెట్ కి వెళ్తే అక్కడ తీసుకోవట్లేదు. అప్పుడు తీసుకోవట్లేదు, ఇబ్బంది ఛాన్స్ అనిపించింది. ఇప్పుడు లిమిటేషన్ ఆ mistake మళ్ళీ ఎవరు చేయొద్దు, ఆ మిస్టేక్ మళ్ళీ ఎవరు చేయొద్దని ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ వాలెట్ తీసుకోవాలి. గ్రూప్స్ లో కూడా ఒకసారి పెట్టిద్దాం సార్. ఒకసారి గ్రూప్స్ లో కూడా 5,000 లిమిటేషన్ అని చెప్పేసి ఫార్మింగ్ ది పెట్టారు సార్ ఆల్రెడీ, మన విజయభాస్కర్ సార్ పెట్టారు గ్రూప్ లో. ఓకే ఓకే. అప్పుడే మధ్యాహ్నం పెట్టారు. ఎస్ సార్, ఎస్ సార్. $500 new token farming can be done. 500 ఓకే ఓకే. 5,000 ప్లస్ సంఖ్య. ఓకే ఎస్ సార్, పెట్టారు సార్ ఆల్రెడీ. నేనైతే చూడలే, ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పాక చూసాను సార్. ఎస్ సార్, అందరు కూడా ఓకే. ఎర్లీ బర్డ్కి చేసుకునే పర్సన్స్ అందరు కూడా కంపల్సరీ చూసుకొని చెక్ చేసుకోండి. ఓకే, మీ మెయిన్ వ్యాలెట్లో 5,000 కన్నా తక్కువ ఉంటేనే మీకు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, 5,000 లిమిటేషన్. మీకు 5,000 ఎబోవ్ ఉన్నాయంటే కనుక ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ కాదు. అదొకటి. మీ డౌన్లైన్లో చేసేటప్పుడు మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చూసుకొని చెక్ చేసుకొని చేసుకోండి. ఓకే, 5,000 కానీ తక్కువ ఉన్న పర్సన్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం. 5,000 ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఎర్లీ బర్డ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే సార్. ఇంకా మరి ఆల్రెడీ ఇప్పుడు కొత్త అప్డేట్స్ ఆల్రెడీ వ్యాలెట్ ఫార్మింగ్లో కానీ వ్యాలెట్ స్టేకింగ్లో కానీ అవి యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా, మరి దాని గురించి ఏమైనా డౌట్ ఉందా మీకు ఎవరికైనా? సార్ వెంకటేష్ సార్, నమస్కారం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మన డీపీలతోటి వచ్చిన యూఎస్డిటీని అవి ఎంత అవుతాయి సార్? అవి టోకెన్ ఫార్మింగ్ అదర్ ఇప్పుడు మన డీపీలతో వచ్చినవి ఉన్నాయో చూసిరా అవి? అంటే రివార్డెడ్ లో ఉన్నాయా లేకపోతే ఇందులో ఉన్నాయి? ఈ ఫార్మింగ్ లో ఆల్రెడీ మీకు రిలీజ్ అయి ఉన్నాయి కదా? రిలీజ్ అయి ఉన్నాయి. అవి ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అది?
చేసుకోవచ్చు సార్. మనం ఎర్లీ బర్డ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ డౌన్లైన్ లో ఎవరికైనా వ్యాలెట్ ఫార్మింగ్ లో మీకు రివార్డెడ్ లో ఉన్నాయంటే అవి వాళ్ళు అక్కడ చేస్తే కనుక మీరు ఎర్లీ బర్డ్ కూడా మీకు ఎలిజిబుల్ అవుతుంది. అదర్ వాలెట్ చేయొచ్చా సార్? అదర్ రజాక్ సార్ నమస్తే సార్. రజాక్ సార్ నమస్తే. సార్ నమస్కారం. అవి ఎక్కడ ఉన్నాయి? ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉన్నాయా, రివార్డ్ స్టేటస్ లో ఉన్నాయా? ఫార్మింగ్ వాలెట్ లా ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉన్నాయి. ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉన్నాయి. 105 చేయాలి. 105 చేసిన తర్వాత వచ్చిన రివార్డ్ ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. వచ్చిన రివార్డ్ అయితే నేను డైరెక్ట్ ఫార్మింగ్ వాలెట్ నుంచి వెళ్ళే వేరే ఆధార్ టోకెన్ ఫార్మింగ్ చేస్తానంటే అట్లా అనుకుంటారు. అట్లా కూడా ఛాన్స్ ఇస్తే ఇవాళ అన్ని టోకెన్ ఫార్మింగ్ అయిపోతాయి. వేలు ఉన్నాయి ఇక్కడ. అక్కడిది ఇవ్వలేదు ఇంకా. అక్కడిది 105 చేసుకోవాలి. వచ్చిన రివార్డ్ ని మనము ఇంతకుముందు మెటావర్స్ కు యూజ్ అవుతుంది అని అనుకున్నాం, కానీ దాన్ని ఇప్పుడు మనకు టోకెన్ ఫార్మింగ్ ఇచ్చేసారు. ఇప్పుడు శంకర్ సార్, ఇప్పుడు మన సీడ్ ఫండింగ్ పేజీలా ఓకే స్టేకింగ్ వాలెట్ అవేటి పోతాయి సార్ కొడితే? స్టేకింగ్ వ్యాలెట్ కొడితే వ్యాలెట్ స్టేకింగ్ లకు పోతాయి. వ్యాలెట్ స్టేకింగ్ లకు పోయిన తర్వాత అక్కడ మీకు వాలెట్ స్టేకింగ్ నుంచి రివార్డ్ వస్తుంది కదా, ఆ రివార్డు మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు మనకు స్టేకింగ్ వాలెట్ చేస్తే మనకు డబ్బులు ఇయ్యడు. స్టేకింగ్ వాలెట్ చేసుకుంటే వ్యాలెట్ స్టేకింగ్ లో సింగిల్ వస్తుంది. దాని తర్వాత వచ్చిన రివార్డ్ ఉంటుంది చూసిరా, అది చేసుకుంటే డబ్బులు ఇస్తాడు. ఓకే సార్. ఓకే 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 అంటే రివార్డెడ్ లో వచ్చినాయే మనకి యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్ రజక్ సార్. ఓకే ఓకే సార్. లేదు సార్, మీకు అక్కడ వ్యాలెట్ లో ఉన్నాయి అవి ఏంటంటే మనం అందులో చేసుకొని ఎవ్రీడే మనకి రిలీజ్ అవుతాయి కదా సార్, అవి రివార్డెడ్ లో ఉంటాయి, వ్యాలెట్ రివార్డెడ్ లో ఉంటాయి. అందులో ఉన్నాయి మనం యూటిలైజ్ చేసుకోవడానికి. ఫస్ట్ నుంచి చెప్పేది అదే సార్, మనం అదైతేనే యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అందరు కూడా అదే అనుకుంటారు సార్, అక్కడ పెండింగ్ పెట్టుకున్న పర్సన్స్ అందరూ ఇప్పుడు అదే అనుకుంటారు అన్నాడు. అరే నేను అప్పుడు చేసింటే కనుక ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చేదని అనుకుంటారు ఇప్పుడు అదే. అందుకనే సార్ అక్కడ మీరు అక్కడ కంప్లీట్ చేసుకొని మీరు ఇందులో కన్వర్ట్ చేసుకుంటా ఉంటే ఎవ్రీడే మీకు రిలీజ్ అయ్యి అక్కడ రివార్డెడ్ లో స్టాక్ ఉంటాయి అనమాట. హోల్డ్ అయి ఉంటే అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే అవి సుధా సెల్ఫ్ పని చేస్తాయి కదా సార్? అవి సెల్ఫ్ అదర్స్ కూడా ఉంది సార్, అదర్ కూడా ఉంది. ఏది స్టేకింగ్ వాలెట్? స్టేకింగ్ వాలెట్ రివార్డ్, స్టేకింగ్ వాలెట్ కాదు, స్టేకింగ్ వాలెట్ రివార్డ్ లో. రివార్డ్ అంటే స్టేకింగ్ వాలెట్ సెల్ఫ్ అవి అవి అదర్ పని చేయి. అది అదర్ కాదు సార్, అది మనం వ్యాలెట్ లోంచి పంపిస్తాను వ్యాలెట్ రివార్డ్ లోకి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే సార్. ముందు మీరు అక్కడ పెండింగ్ ఉంచుకోకుండా మీరు పంపించుకోవాలి. పంపించుకున్న తర్వాత అక్కడ నుంచి మీకు ఎవ్రీడే మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ ఫండ్ అనేది. ఓకే సార్. రామకృష్ణ సార్ వెల్కమ్ సార్. మీ వాయిస్ రావట్లేదు రామకృష్ణ సార్. సార్ నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చేది రోజు 100 చేసుకోవాలి సార్, 200 కూడా చేసుకోవచ్చా? ఒక 600 సార్ అది ఇంకా 100 ఉంచారు సార్, ఇంకా అది పెంచలేదు అది. ఎందుకంటే మనకి అక్కడ 500 అని షో చేస్తుంది కానీ 100 అవుతుంది ప్రెసెంట్ అయితే. అవును అదే సార్, 100 అవుతుంది. దానికి 213 రూపాయలు ఎంతో పడుతుంది సార్ ఎక్కువ బిఎన్బి ఖర్చు. సార్ బిఎన్బి $2 పడుతుంది ఇప్పుడు దానికి. 200 చిల్లర పడుతుంది సార్, చూసాను ఈ రోజు కొట్టాను సార్. 3 దానికి 223 రూపాయలు ఎంతో పడుతుంది సార్. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి, నో ప్రాబ్లం, తగ్గుద్ది. ఎందుకంటే మన అంతకు ముందు 1 something అయ్యేది, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మరి అప్డేట్స్ మూలన కొద్దిగా 2 days వెయిట్ చేసి అప్పుడు మీరు ఛార్జ్ తగ్గాక చేసుకుంటారు. సార్ క్లారిటీగా అడగండి సార్, ఎక్కడిది అని అడగండి. వ్యాలెట్ ఫార్మింగ్ లో సార్, వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన రివార్డ్ ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? కాదు సార్, ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉండే ఒక 500-600 వచ్చున్నాయి సార్. 100 కొడితే 200 చిల్లర పడుతుంది సార్ ఆ బిఎన్బి ఖర్చు.
పడట్లేదు సార్. ఫార్మింగ్ ఇంతకుముందు చేసి మధ్యాహ్నం తగ్గించారు సార్. నిన్న చేశాను సార్, నిన్న చేస్తే పడింది సార్ అంతా. ఇప్పుడు మధ్యాహ్నం తగ్గించారు సార్. అవునా సార్? ఎంత సార్ ఇప్పుడు? 1.15 పడుతుంది సార్. మార్నింగ్ చేశాను సార్, మార్నింగ్ కూడా అంతే పడింది సార్, 223 పడింది సార్. మధ్యాహ్నం సార్. అవునా సార్? మధ్యాహ్నం తగ్గింది సార్. ఓకే సార్. ఇప్పుడు నేను చేశాను సార్, 1.14 పడుతుంది సార్. తగ్గిందా? తగ్గింది. మధ్యాహ్నం తగ్గింది. ఓకే సార్. దానబోయిన శంకర్రావు సార్, నమస్తే సార్. నమస్తే సార్ శంకర్ గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నా సార్. అలోలే మీ మాట వినట్లేదు. చాలా అప్డేట్స్ వస్తున్నాయి. నిన్న 40 వ్యాలెట్లు విత్డ్రాలు పెడితే ఈ రోజు వచ్చేసినాయి. అవునవును, వెంటనే వచ్చేసినాయి. సూపర్. సిస్టమ్ మంచి అప్డేట్స్ ఇస్తుంది. ఇంకా ఇవ్వాలి సార్. ఇంకా వస్తాయి సార్. మే ఎండింగ్ లోపల చాలా ఉన్నాయి అప్డేట్స్. ఇక ఈ ట్రస్ట్ వ్యాలెట్లు కూడా పెరుగుతాయి సార్. ఇప్పుడు వ్యాలెట్ కంపల్సరీ. ఇప్పుడు 5,000 ఫార్మింగే కాబట్టి చాలా పెరుగుతాయి. అవునవును. మళ్ళీ డైలీ ఇస్తారా ఇప్పుడు విత్డ్రాలు? డైలీ ఇస్తాడండి. అంటే మళ్ళీ ఈ రోజు విత్డ్రా ఇప్పుడు ఇందా చూస్తే టైమింగ్ ఇచ్చాడు సార్. రేపు అంటే 24 hours టైం పెడుతున్నాడు. అవును సార్, అది ఎలాగ ఇస్తున్నాడు? అయితే మార్నింగ్ టైంలో ఇస్తున్నాడు సార్ మనకి విత్డ్రా కూడా మార్నింగ్ టైం. అలా ఇస్తే మేలు కదా సార్ మనకి. అవును 24 hours అన్నట్టు, 48 hours అన్నట్టు. 48 hours కూడా 24 hours, 24 hours అంతే. 24 hours సార్. ఇట్లా ఇచ్చినా గానీ సరిపోద్ది సార్. చాలా మంది చాలు సార్, ఎలా అయినా చాలు సార్ మనకి. ఇలా ఇచ్చుకుంటే సార్. అవును సార్. అదే చిన్న వాళ్ళు కూడా అంత తక్కువ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును. చాలా వ్యాలెట్లు ఈ ఫార్మింగ్ చేయలేదు. ఇప్పుడు డిపిల ద్వారా వచ్చినాయి. ఇప్పుడు చేసుకోవచ్చు సార్ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్. ఇప్పుడు అన్ని ఫార్మింగ్ మినిమం 100 కంపల్సరీ చేయాలి. అవును. ఇప్పుడు మనం సీడ్ ఫండింగ్ పేజ్ లో 1000 తోనే ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో, టోకెన్ ఫార్మింగ్ పేజీలో కూడా ఇప్పుడు డబ్బులు పెట్టకుండా సిస్టమ్ లో ఉన్న USDT-లతోటి 100 USDT ఇప్పుడు కంపల్సరీ చేయాలి. సూపర్ సార్. ఇప్పుడు మంచి ప్లాన్ సార్. ఇప్పుడు బాగుంది. ఎందుకంటే డబ్బులు పెట్టు అంటే వాళ్ళు పెట్టలేకపోయారు కదా. ఇప్పుడు వచ్చిన వాటితోనైనా టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. చేసుకోవచ్చు. అవును. గుడ్ మార్నింగ్ సార్. దానమైన శంకర్రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ గారు, ఏకే ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక ఆల్రెడీ మాట్లాడారు. సార్ ఎండ ఎక్కువ జరుగుతుంది ఎండలో. అదే చాలా హెల్త్ జాగ్రత్త అంతే. నిన్న ఈ రోజు వచ్చే అప్డేట్ తో చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ లైన్ లోకి వచ్చింది సార్. వస్తాయి ఇంకా అలాగే. మనల్ని ఎంత బ్యాక్ స్టెప్ చేసినా గానీ మళ్ళీ తీసుకెళ్తానే ఉండదు, అది మామూలే. బాగా ట్రస్ట్ వ్యాలెట్ ఇప్పుడు బాగా పెరుగుతాయి అండి. సరే సార్. సార్ ఇక్కడ గ్రంథి శ్రీనివాసులు గారు ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. గ్రంథి శ్రీనివాస్ సార్. వెల్కమ్. సార్ ఇప్పుడు కొంతమంది టోకెన్ ఫార్మింగ్ చేయని వాళ్ళకి జీరోలు చూపిస్తున్నాయి కదా వ్యాలెట్ ఫార్మింగ్ లో. సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేంటి సార్? అక్కడ డిపిలతో రిలీజ్ అయినాయి రివార్డెడ్ వాల్యూలో జీరోలు చూపిస్తున్నాయి కదా, డిస్ప్లే కావటం లేదు కదా. ఇప్పుడు డిస్ప్లే అవుతున్నాయి కదా సార్, అవ్వట్లేదా? లేదా జీరో కావట్లేదు. కానీ అక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళ వాలెట్లో ఎవరిదన్నా ఉంటే వాళ్ళకు 100 తో చేయాలి సార్. ఫస్ట్ అక్కడ షో అవుతాయి. షో అయిన తర్వాత మనం తీసుకోవాలి, మనం మళ్ళీ రిటర్న్ చేసుకోవటం చేసుకోవడం. ఇంకంతేనా ఆప్షన్? అంతే ఆప్షన్. అంతేగాని మనకి మళ్ళీ ఇట్లా క్లియరెన్స్ ఇప్పుడు BNB తగ్గించినట్టు దాన్ని రికవరీ ఏం చేయడా? అక్కడ షో అవుతలేదు. అక్కడ షో వన్ టైం అయినా ఫార్మింగ్ చేసి ఉండాలి. ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉండాలి అక్కడ.
అంటే అట్లా చేయమంటారా అట్లయితే అకౌంట్స్ అన్నిట్లో? సార్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ షో అవుద్ది, అది కూడా మీరు చూసుకోండి సార్. 100 వర్త్ అంటే మీకు 100 వర్త్ అక్కడ మీకు ఒకవేళ ఏమన్నా రివార్డెడ్ లో రిలీజ్ అయి ఉంటే అప్పుడు మీరు మళ్ళీ ఎవరి దగ్గర నుంచి అయితే మీరు చేసుకున్నారో వాళ్ళకి చేయడానికి ఉంటది. కానీ 100 వర్త్ లేకపోతే కనుక చేయడానికి ఉండదు. మళ్ళీ మీరు అది కూడా చూసుకోండి. అది 100 ఉందా లేదా మనకి డిస్ప్లేలో లేదు కదా, ఎట్లా అర్థం అవుతుంది? డిసిప్లే లేదంటే అదే చెప్పేది సార్, మన వర్త్ ఆల్రెడీ మనం ఎంత చేసామన్నది మనకు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు డిసిప్లే ఎక్కడ అవుద్దో చెప్పనా సార్, ఫార్మింగ్ స్టేటస్ అని ఉంది కదా, ఫార్మింగ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు 0 చూపించిన కానీ ఫార్మింగ్ స్టేటస్ లో మీకు ఎంత అన్నది మీకు ఉన్నదో అక్కడ చూపిస్తుంది. ఓకేనా? అందులో మీకు ఎలా అంటే అది మొత్తం కన్ఫర్మ్ కాదు సార్, మీకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన రివార్డ్ అంతా అక్కడ చూపిస్తుంది. అందులో మీకు ఆల్రెడీ మీరు యూటిలైజ్ చేసుకున్నాయన్ని మేనేజ్ చేసుకొని మీకు ఎన్ని ఉంటాయి అనేది చూసుకోండి. 5 USDలు అవన్నీ దాంట్లోంచే కదా? లేదు దాంట్లో కాదు కదా, టోకన్ ఫార్మింగ్ లో కదా తీసింది. టోకన్స్ లో వచ్చిందంట కదా మనం 5 USDలు తీసింది. అవును సార్, ఫస్ట్ లో మనకి ఏమైందంటే సార్, ఆ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లోనే ఈ వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ కూడా మనకి యాడ్ అయ్యేది. ఓకే, అప్పుడు మనం యూటిలైజ్ చేసుకున్నాం 50% దాకా మనం అలా యూటిలైజ్ చేసుకున్నాం. 50% వీళ్ళు ఏం చేశారంటే స్టాప్ చేశారు. దాని గురించి మీరు అలా కౌంటింగ్ చేసుకుని ఒకవేళ అక్కడ 1000 ఉన్నాయి అనుకోండి సార్, ఆల్రెడీ అందులో ఒక 200 300 ఉన్నాయని మీరు కౌంటింగ్ చేసుకోండి అంతే. అది నేను చెప్పేది. అంటే ఇక్కడ 0 చూపిస్తుంది కానీ అక్కడ మీకు ఏంటంటే ఎవ్రీడే మీకు రిలీజ్ అయ్యేది మొత్తం ఫార్మింగ్ స్టేటస్ లో అక్కడ కౌంటింగ్ అవుతా ఉంటది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. ఇంకా సార్ వెల్కమ్. సార్ ఇంకో స్మాల్ డౌట్ శంకర్ సార్. సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు సార్ అన్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మనకి 0 చూపిస్తున్నాయి సార్ అక్కడ అని. ఇప్పుడు ఆల్రెడీ మనం యాక్టివ్ చేస్తాం సార్. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు యాక్టివ్ చేస్తాం. ఒకవేళ యాక్టివ్ చేస్తే కనుక ఇంతకు ముందు మనకు వచ్చిన రివార్డ్ అంతా ఒకటేసారి మనకి అక్కడ షో చేస్తుందా, లేకపోతే ఇప్పటి నుంచి వచ్చే రివార్డ్ షో చేస్తుందా? పాతది 24 సెప్టెంబర్ తర్వాత వచ్చిన రివార్డ్ అంతా షో చేస్తుంది. షో చేస్తుంది మొత్తం. అంటే ఇప్పటి వరకు కంప్లీట్ వర్షన్ ఎంత అయితే వచ్చిందో అదంతా మనకి షో అవుతా ఉంటది. షో అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అవుతుంది మనకు కింద మనకు కనబడతా ఉంటుంది, కానీ అక్కడ పైన 0 కనబడుతుంది. ఒకసారి మనం టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ అయింది అనుకోండి, ఇది 24 సెప్టెంబర్ తర్వాత అయిందంతా కనబడాలి అక్కడ. ఓకే, సూపర్. అదే ఒక వ్యాలెట్ అలా చెక్ చేయాలి సార్. మీరు ఏమైనా చేశారా, అలా చేయించారా? చేయలేదు సార్, చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. అంటే చేసినా కానీ అబ్జర్వ్ చేయలేదు. రేపు చేయాలి, రేపు చేసి అబ్జర్వ్ చేసి చూడాలి. ఒకటి అబ్జర్వ్ చేసిన తర్వాత ఫుల్ క్లారిటీ ఇస్తే వీళ్ళకి బాగుంటుంది. అవునవునవును. సరే సార్. అంటే నాకు కూడా అదే డౌట్ ఉంది. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ లో పెడతాం సార్, యాక్టివ్ లో పెట్టిన తర్వాత ఈ రోజు నుంచి వచ్చిన ఫండ్ మళ్ళీ అక్కడ షో చేస్తుందేమో అని డౌట్ వచ్చింది అనమాట. అందులో అయితే అట్లా షో చేయదు, 24 సెప్టెంబర్ తర్వాత నుంచి షో చేయాలి. అలా అయితేనే కరెక్ట్ మీరు చెప్పినట్టు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి కింద షో చేస్తుంది కానీ పైన 0 ఫండ్ అనేది చూపిస్తుంది కాబట్టి ఇదంతా యాడ్ అవ్వాలి ఒకటేసారి. ఎవరిదన్నా ఉంటే దాన్ని చెక్ చేయొచ్చు కానీ రేపు నా డౌన్లైన్ లో పర్సన్స్ ఉన్నారు సార్, చెక్ చేద్దాం. అదే రేపు చెక్ చేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా చాలా మందికి కూడా అర్థం కాలేదు సార్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అన్నది. చాలా మందికి కొద్దిగా క్లారిటీ అనేది రాలేదు అనుకుంటున్నాను నేనైతే. అంటే వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డెడ్ లో వచ్చిన ఫండ్ అనేది యూటిలైజ్ చేసుకోవడం ఎలాగ ఏంటి అన్నది ఇంకా చాలా మందికి అర్థం కాలేదు అనమాట. అంటే ఒకవేళ ఎవరికైనా మీకు సింపుల్ గా వాళ్ళకు ఇంతకుముందు మనం వాళ్ళకి చెప్పింది ఏంటంటే మెటావర్స్ కు యూజ్ అవుతాయి, మెటావర్స్ కు యూజ్ అవుతాయి అని కదా, అవి ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు అంతే. సార్ ఇప్పుడు 24 సెప్టెంబర్ నుంచి మనకు ఆడ రిలీజ్ అయినవి కనపడతాయి అంటున్నారు కదా, ఇప్పుడు పర్ డే ఎంత వస్తుందో చూసుకొని ఇప్పుడు ఎన్ని రోజులుగా గడిచిందో చూసుకుంటే అదంతా అక్కడ రెడీ అయి ఉంటది కదా. రెడీ అయి 80% చూసుకోవాలి, 80%. 15% ఫార్మింగ్ వాలెట్లకు వెళ్ళిపోతుంది. అక్కడ మనకి రిలీజ్ అయ్యేది 85% లెక్కనే కదా రిలీజింగ్ ఆడ చూపించేది.
లేదు లేదు సార్, లేదు 100% చూపిస్తుంది కదా. నేను ఫార్మింగ్ వ్యాలెట్ లో కాదు, రివార్డ్ వాల్యూలో డైలీ రిలీజ్ అనేది కింద పట్టిక కనపడుతుంది మనకి, డే టు డే ఎంత రిలీజ్ అవుతుంది అనేది. అవును చూడండి, కొంచెం తక్కువనే వస్తుంది, పైన టోటల్ లో తక్కువ వస్తుంది. అక్కడ 100% రిలీజింగ్ చూపిడు కదా, 85% కదా రిలీజింగ్ చూపించేది రివార్డ్ వాల్యూలో అక్కడ. 85% చూపెడతాడు మరి. దాని ప్రకారం సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ 24 నుంచి వాటికి ఎన్ని రోజులు అయింది అనేది పెంచుకుంటే మనకు 100 దాటిందా లేదా అనేది ఒక రౌండ్ ఫిగర్ ఐడియా వస్తుంది కదా అని ఆలోచన. అవునవునవును సార్ గ్రంథి శ్రీనివాస్ సార్, ఒకవేళ 5 minutes మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం, ఓకేనా? అంటే మనకి అక్కడ 85% షో చేస్తుందా, 100% షో చేస్తుందా, క్లారిటీ వచ్చేస్తుంది. ఒక అకౌంట్ షో చేయమంటారా? ఒక అకౌంట్ చూపెడితే మనకు అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ ఎంత అయింది, దానికి ఎంత పర్సెంటేజ్ రావాలి, మనకు ఎంత రిలీజ్ అవుతుందో అన్ని క్లారిటీ వస్తాయి. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, కంటిన్యూ అవుతుంది సార్. అవుతుంది సార్. అవుతుందా? అవుతుంది సార్, మీరు వెళ్ళండి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళి మీరు. ఓకే సార్ మనకి ఇంకా ఈ డియాప్స్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు కదా సార్ శంకర్ సార్? కాలేదు సార్, కాలేదు. మళ్ళీ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా. మళ్ళీ ఏమైంది సార్? అక్కడ పిన్ నెంబర్ కొడితే తీసుకోవట్లేదు, సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ. ఓకే ఇప్పుడు న్యూ పర్సన్స్ కదా సార్? లేదు పాతలకు కూడా. కొన్ని వ్యాలెట్లకు పిన్ నెంబర్ కొట్టంగానే అక్కడికే ఆగిపోతుంది, ఎర్రర్ అని వచ్చేసి ఆగిపోతుంది. వార్నింగ్ అలర్ట్ అని వచ్చి ఓకే అని వస్తుంది. సేఫ్ వాళ్ళ కూడా అట్లానే వస్తుందండి? అవును, సేఫ్ వాళ్ళ కూడా అట్నే వస్తుంది. అది ఏమైనా అప్డేట్ ఏమైనా జరుగుతూ ఉంటుంది సార్ కంప్లీట్ కొన్ని వ్యాలెట్లు. ఇదిగోండి సార్. ఓకే 1.13 రిలీజ్ అవుతుంది సార్ మీకు. 00 చూపిస్తుంది, డైలీ 1.13. సార్ అప్పటికి సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్. సార్ అక్కడ మీరు చూసారా 1000 ఆల్రెడీ మీరు 1000 తో చేశారు వ్యాలెట్ ఫార్మింగ్ అనేది. ఓకే మీకు ఆల్రెడీ మీకు ఏంటంటే 100 ఇక్కడ 15% కట్ అయ్యి కాదు 100% రిలీజ్ అవుతుంది మీకు. ఇది 100%? 100% కదా సార్. 1.13 వర్త్ అంటే మీకు 100% అది. ఇప్పుడు ఇది అప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాదాపు 6 నెలలు గడిచిందంటే 100 ఏంటి చాలా వచ్చి ఉంటాయి కదా. అవును 180 days కాబట్టి మీకు 100 మేబీ 125 అలాగా ఉండొచ్చు సార్. అంతకుముందు ఏమన్నా హోల్డ్ అయి ఉంటే కనుక అవి కూడా యాడ్ అవ్వచ్చు. ఈ 1000 అనేది ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్ చేసినయే కదా ఈ 1000 అనేది? అవును సార్, అవును మీరు డిపిఎల్ ద్వారా చేశారు చూసారా అయ్యి ఇప్పటికి దాదాపు ఇప్పుడు నెలకి ఈ 13 పక్కన పెట్టినా నెలకి 30, 6 నెలలకు 6 30 180, 200 అబోవ్ వచ్చి ఉండాలిగా ఇక్కడ. అదే సార్ 200 ఎబో రావు మీకు, అక్కడ 20% మళ్ళీ కట్ అవుతుంది కదా సార్. 15% అనేది మనకి అందులో 15% అనేది అందులోకి వెళ్తుంది, మళ్ళీ 5% అనేది అడ్మిన్ ఛార్జ్ కూడా కట్ అవుతుంది కదా మళ్ళీ. అప్పుడు దాదాపు అంటే ఈ క్వార్జ్ అకౌంట్లకి దాదాపుగా 100 అబోవ్ అనేది నికరంగా ఉన్నట్టే. అవును 125 కౌంటింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు మనం మా అకౌంట్ నుంచి వాళ్ళకి చేసి వాళ్ళ దాంట్లో నుంచి మనం రిటర్న్ తీసుకోవచ్చు. అవును సార్, మీరు ఏం చేస్తారంటే ముందు ఒక అకౌంట్ అనేది చెక్ చేయండి. అంటే మీరు ఫార్మింగ్ అనేది ఒక అకౌంట్ కి యాక్టివ్ లో చేసుకున్నాక మీకు ఇక్కడ ఎన్ని షో చేస్తున్నాయి ఏంటనే ఒక క్లారిటీ వస్తుంది కదా. అవునవును. దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అకౌంట్ మీకు క్లారిటీ వచ్చిందంటే మిగతా అకౌంట్లన్నీ కూడా మీరు అలాగే చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ షో చేసేది ఇప్పుడు రివార్డెడ్ లో ఇది టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లో అయినా సరే మనకు 100% షో చేస్తుంది.
కానీ పైన మనకి యాడ్ అయ్యేటప్పుడు మాత్రం 85% యాడ్ అవుతాయి. Yes. దాని గురించి ఆ క్లారిటీ గురించి మీకు నేను ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది మనం ఇప్పుడు వ్యాలెట్ స్టేటస్ లో చూస్తే ఈ 1-13లో అది కలిసి ఉందా అడిషనల్ అనేది అర్థం అవుతుందిగా. డైలీ మనకి అక్కడ రివార్డ్ వాల్యూ చూపిస్తుంది కదా వ్యాలెట్ స్టేటస్ లో. ఇక్కడ 1-13, ఇక్కడ ఇది కంప్లీట్ 15% అనేది అక్కడ ఆగిపోయినట్టుంది. ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉంటుంది సార్. ఫార్మింగ్ వ్యాలెట్ లో అక్కడ నుంచి 15% ఏడకు వస్తుంది. 15% అనేది మీకు అక్కడ యాడ్ అవ్వడానికి మీరు యాక్టివ్ లో లేదు కదా సార్. ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉంటే అక్కడ కట్ అయ్యి ఇందులో యాడ్ అవుతూ ఉంటది కదా మీకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు 100 పెట్టి ఫార్మింగ్ చేసినప్పుడే ఇదంతా క్లారిటీ వస్తుంది. అంటే మొత్తం 15% కట్ అయ్యి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వస్తుందా లేకపోతే ఏమవుద్ది అన్నది అప్పుడు చూడాలి. అయితే ఇక్కడ మనకు కనబడతలేదు కాబట్టి వ్యాలెట్ ఫార్మింగ్ ఇది 15% రాదు కావచ్చు ఇక్కడికి. అదే 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 చెక్ చేయాలి. అదే టోకెన్ ఫార్మింగ్ ఇది మాత్రమే వస్తుంది కావచ్చు. కరెక్ట్, అంతే అయ్యి ఉండదు. టోకెన్ ఫార్మింగ్ దే వస్తుంది, వ్యాలెట్ ఫార్మింగ్ ఇక్కడ కలవదు. ఇక్కడ కలవదు. ఇంకోటి ఏంటంటే సార్ పైన మనకి ఒకసారి ఫార్మింగ్ స్టేటస్ కూడా ఓపెన్ చేయండి సార్. గ్రంథి శ్రీనివాస్. ఓకే. అందులో వ్యాలెట్ ఫార్మింగ్ టచ్ చేయండి. ఇక్కడ చూసారా సార్ మీకు ఫస్ట్ కాంచి అంటే అంతకు ముందు మీరు రిలీజ్ అయిందంతా ఇప్పటికి 237.725 ఉంది మీకు ఆల్రెడీ. ఓకే, అంటే ఇందులో మీరు ఎంత ఈ మొత్తం అక్కడ ఉంటదా? ఉండదు కదా, అంతా ఉంటదా? అక్కడ ఉండదు సార్. ఇది ఆల్రెడీ మీరు యూజ్ చేసింది కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మనకి ఎంత రిలీజ్ అయింది అనేది ఇక్కడ చూపిస్తారు. మనం దీంట్లో ఈ యాడ్ వాడాం సార్. దేనికి వాడాం మనం దీంట్లో? సార్ ఫస్ట్ లో మీరు మనకి $5 మనం పెట్టుకున్నాం విత్డ్రాల్ గుర్తుందా? సెప్టెంబర్ 24 ముందు దేనికి వాడాం అయ్యి మనం? $5 విత్డ్రాల్ పెట్టుకున్నాం సార్. అయితే సార్ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేయలేదు కాబట్టి అవి మొత్తం అట్నే ఉండాలి. గ్రంథి శ్రీనివాసులు దీనిలో మనం విత్డ్రాల్ ఎప్పుడు పెట్టలేదు కదా? ఎప్పుడైనా పెట్టారా? పెట్టలేదు కదా. ఇది నా కింద జూనియర్ అకౌంట్ సార్, అది నా సొంత అకౌంట్లు కాదు. అయితే 24 సెప్టెంబర్ వరకు మనకు అక్కడ రివార్డ్ స్టేటస్ లో కనబడేది రిడీమ్ రివార్డ్ నొక్కితే. దాని తర్వాత ఈ అకౌంట్ లో టోకెన్ ఫార్మింగ్ చేయలేదు రండి. చేయలేదు. దీనిలో విత్డ్రాల్ కూడా పెట్టలేదు అనుకుంటా. విత్డ్రాల్ అంటే మనం వ్యాలెట్ ఇది డిపిల్ నుంచి వచ్చిన విత్డ్రాల్ ఎప్పుడు పెట్టుకున్నాం సార్ మనం? సార్ అక్కడ నేను ఏమంటున్నా అంటే 24 సెప్టెంబర్ దాకా మనకు అక్కడ రిడీమ్ రివార్డ్ స్టేటస్ లో వచ్చి ఉన్నాయి సార్. అప్పుడు విత్డ్రా పెట్టుకున్నాం మనం 24 సెప్టెంబర్ లోపల. డీపీలతోనే వచ్చినాయి వాటిని కూడా పెట్టుకున్నారు. డీపీలతో వచ్చినాయి పెట్టుకున్నామా? టోకెన్ ఫార్మింగ్ ఇది వ్యాలెట్ ఫార్మింగ్ ఇది రెండు కలిసి అక్కడ వచ్చేటి. రెండు కలిపి అక్కడ వచ్చాయి. అప్పుడు తర్వాత విడదీశాడంటారు. తర్వాత విడదీశారు. ఆ లోపల మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే దీనిలో కొంచెం తగ్గుతుంది. ఇక మొత్తానికి విత్డ్రాల్ పెట్టకపోతే మొత్తం ఇక్కడే ఉంటాయి. అవునులేండి, అవునవును. అప్పుడు ఏదో చేసి ఉంటాం కదా, చేయకుండా ఉన్నాం. అన్ని అకౌంట్లలో అప్పుడు విత్డ్రాలు చేసాము, దీంట్లో కూడా చేసి ఉంటాం. $5 చేశారు, చాలా మంది చేశారు. సార్ శంకర్ గారు, సార్ ఇప్పుడు ఈ డీపీల ద్వారా మనకు వచ్చినవి అదర్ వ్యాలెట్ కి ఫార్మింగ్ చేయాలంటే ఎక్కడ ఆప్షన్ చూపించట్లేదు కదా సార్? అక్కడ మనకు ఇక్కడ డీపీల నుంచి కాదు, డీపీల నుంచి వచ్చిన వాటిని వాలెట్ ఫార్మింగ్ చేసిన తర్వాత వచ్చే రివార్డ్ ని అదర్స్ కి చేయొచ్చు సార్. మనకు రివార్డ్ స్టేటస్ లో చేయాలి.
ఓహో, రివార్డ్ ని ఈ డీపీల ద్వారా మనకి రిలీజ్ అయినాయి. అదే ఇప్పుడు మనకి డీపీల ద్వారా రివార్డ్ రిలీజ్ అయింది సార్. ఆ, ఇప్పుడు ఒక్క నిమిషం అట్టా ఇవ్వండి. ఇప్పుడు ఆ డీపీల ద్వారా మనకి రివార్డ్ వచ్చింది సార్. మనకి ఉమ్, ఉమ్. ఆ రివార్డు అదర్ వ్యాలెట్ కు చేయాలంటే రావట్లేదు కదా అది. ఎక్కడ మీరు చెప్తున్నారు? రివార్డ్ స్టేటస్ లో మాత్రమే చేయొచ్చు. రివార్డ్ స్టేటస్ లో అంటే ఈ మన టోకెన్ ఫార్మింగ్ ద్వారా వచ్చే రివార్డా మీరు అనేది? లేదు లేదు, మనకు డీపీల ద్వారా వాలెట్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన రివార్డును కూడా అదర్స్ కి చేయొచ్చు. ఇంతకు ముందు ఉంది కదా సార్ అదే ఆప్షన్ ఇంతకు ముందు ఉండే లేదు లేదు, రివార్డ్ స్టేటస్ లో టోకెన్ ఫార్మింగ్ ఉండే సార్. టోకెన్ ఫార్మింగ్ అవునవును టోకెన్ ఫార్మ్ వాలెట్ ఫార్మింగ్ ఇది నిన్ననే స్టార్ట్ అయింది కదా. అవునవును సార్. అది యాక్చువల్గా ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మనకి డీపీల ద్వారా చూసుకోవాలంటే ఫార్మింగ్ వ్యాలెట్ గ్రంథి శ్రీనివాసులు గారు స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు నాది స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్, చూడండి ఒకసారి. చేయండి చేయండి చేయండి. కోట వెంకటేష్ గారు ఉన్నారా అందుబాటులో? ఓకే, స్టార్ట్ చేయండి సార్. స్క్రీన్ షేర్ స్టార్ట్ చేయండి. చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ అయింది. ఓకే, ఓకే, ఫార్మింగ్ సమ్మరీలో ఉన్నారు. ఫార్మింగ్ స్టేటస్ లో ఉన్నారు ఇప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు వ్యాలెట్ బోర్డుకి వెళ్ళండి. ఓకే ఓకే, ఇక్కడ మనం ఫార్మింగ్ వ్యాలెట్ నొక్కితే మనకు డీపీలతో నచ్చింది ఇక్కడ జమ అయి ఉన్నది సార్. ఇప్పుడు 2405. ఇప్పుడు ఇది ప్రతిరోజు 105 చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మన వ్యాలెట్ లో చేసుకోవచ్చు, అదర్స్ కి పంపించాలంటే లేదు కదా అంటున్నా నేను. ఇక్కంచెల్లి లేదు. ఇది ఇందులోకి వెళ్ళి మనం వ్యాలెట్ ఫార్మింగ్ పోతుంది. అక్కడ రిలీజ్ అయిన వాటిని మనం చేసుకోవచ్చు అదర్స్ కి. ఓకే ఓకే. అదా దీని నుంచి రిలీజ్ అయిన అదర్స్ గా చేసుకోవచ్చు. అది ఎంత ముందు కూడా ఉంటుంది కదా సార్? అది ఇంతకుముందు ఎక్కడ ఉన్నా సార్? ఇప్పుడు రివార్డ్ స్టేటస్ వెళ్ళండి. రివార్డ్ స్టేటస్ కి వెళ్ళండి. రివార్డ్ చేసేటప్పుడు రివార్డు. ఓకే, ఇది చేసుకోవచ్చు అదర్స్ కి మనకి. ఇది టోకెన్ ఫార్మింగ్ ఏనే. ఇప్పుడు కంటిన్యూ కొత్తగా వచ్చింది పంపించాల్సింది. ఇది పాతదే సార్. ఇది అవును, కొత్తగా వచ్చింది. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉంటది. పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ లేదా? వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉందా? పక్కన ఇక్కడనే ఇదే పేజ్ లో టోకెన్ ఫార్మింగ్ పక్కన వ్యాలెట్ ఫార్మింగ్. వ్యాలెట్ ఫార్మింగ్ లేదా? ఇది కొత్తగా వచ్చింది సార్. ఓకే ఓకే. ఇది ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? 1237 ఉన్నాయి. వీటిని చేసుకోవచ్చు మీరు. టోకెన్ ఫార్మింగ్, ఎర్లీ బర్డ్ ఆఫర్ దేనికనే వాడుకోవచ్చు ఇది. ఓకే, ఒక్కొక్క నిమిషం అట్టాగే పేస్ట్ ఒక ఐడికి పంపించాలి. 100 కొడితే 105 తీసుకుంటది కదండి? 100 కొడితే 105 ఎందుకు తీసుకుంటుంది సార్? 100 తీసుకుంటది. టోకెన్ ఫార్మింగ్ సార్ ఇది. అదే టోకెన్ ఫార్మింగ్. ఇప్పుడు మనం 100 కొడితే 105 తీసుకుంటది కదా? 105 ఎందుకు తీసుకుంటది? 100నే తీసుకుంటది. 105 ఎందుకు తీసుకుంటది? ఓకే, ఒక్క నిమిషం.
ఎక్కడ పోయింది? 105 తీసుకునేది అది ఫార్మింగ్ వ్యాలెట్ సార్. అక్కడ ఇది టోకెన్ ఫార్మింగ్. ఇది నిన్న స్టార్ట్ అయింది. 2400 ఉన్న దగ్గర 105 తీసుకుంటారు సార్. ఓకే ఓకే. అక్కడ అది వేరు ఇది వేరు కదా సార్. ఇది ఓకే. 1.14 తీసుకుంటున్నాను. అవునవును, అంతే తీసుకుంటుంది. ఈ రోజు మధ్యాహ్నం దాకా కూడా 2.24 తీసుకున్నా సార్. వారికి టోకెన్ ఫార్మింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే నెంబర్ పంపించారో వారికి టోకెన్ ఫార్మింగ్ అయిపోయింది. అట్లా మీకు 1200 చిల్లర ఉన్నాయి. 12 వ్యాలెట్లకు చేసుకోవచ్చు. ఏదైతే ఫార్మింగ్ చేయలేదో వాటన్నిటికీ చేయొచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. సార్ ఎట్ ఏ టైం ఎన్ని చేయొచ్చు సార్? 500 సార్, 500. ఓకే ఓకే. అది ఇందాక వచ్చిన ఆప్షన్ అది అనమాట. ఇందాక వచ్చిన ఆప్షన్ అదే. 500 మళ్ళీ ఓన్లీ 1 ట్రాన్సాక్షన్ ఇన్ 1 డే. 100తో చేసుకున్నా, 200తో చేసుకున్నా, 500 చేసుకున్నా ఒకటేసారి చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చాలా వ్యాలెట్లు చేయనివ్వండి అండి. వాటిని అన్నిటికీ చేయొచ్చు. 100 పంపించి ఈ 100ను ఇప్పుడు డీపీలతో వచ్చిన వాటిని అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. అవును, కానీ ఆ డీపీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయ్యేమో ఈ ఓన్ వ్యాలెట్ లోనే చేసుకోవాలి వాటిని. అవి డీపీలు అనేది అది ఓన్ వ్యాలెట్కే సార్. అక్కంచెలు వచ్చిన వాటినే అదర్స్ కి చేయొచ్చు. ఓకే ఓకే. అక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. మరి మీరు డైలీ యాక్టివ్ లో ఉన్నా అంటారు, మరి చేస్తలేరు ఎందుకు? ఈ మధ్య చేయలేదు సార్. ఓకే ఓకే, చేయండి కంప్లీట్ చేయండి. అక్కడ ఆల్రెడీ 2000 చిల్లర అంటే దానిలో ఏం లేకున్నా కానీ 500-600 మాయమై ఉంటాయి. అవునవును, సిస్టమ్ తీసేసుకున్నది 500-600. చూడలే, గమనించలే నేను. ఇక మనకు అది ఎక్కువ ఎంత ఉన్నది అనేది క్వాంటిటీ తెలిస్తే, ఇప్పుడు 70 ఉన్న వాళ్ళు, 100 ఉన్న వాళ్ళు కౌంట్ చేసి రోజు అడుగుతా ఉన్నారు. 2 సార్లు కట్ అయినాయి వాళ్ళకి 20-20. అవును, 100 ఉన్న వాళ్ళకి 20-20 2 సార్లు కట్ అయితే 1000 ఉన్న వాళ్ళకి ఎన్ని కట్ కావాలి? అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ సార్, కోట వెంకటేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను కొద్దిగా బయటకు వెళ్ళాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి టైం కూడా అయింది కాబట్టి మరి ఇంకా ఈ రోజుకి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్. మరి అయితే ఓకే, రాజేష్ సార్ వస్తా అన్నారు లాస్ట్ కి. సార్ రాజేష్ సార్, వెల్కమ్ సార్. మరి సార్ మీటింగ్ లో కూడా లేరు సార్. లేరా మీటింగ్ లో? లెఫ్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఇందాక వరకు ఉన్నారు, లెఫ్ట్ అయినట్టు సార్. కాల్ వచ్చి ఉంటుంది. ఈ టైంలో వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారు సార్ నాకు తెలిసి. ఓకే సార్, మరి అయితే ఓకే, నో ప్రాబ్లం సార్. మరి రేపు సార్ మాట్లాడతారులే ఒకవేళ మాట్లాడాలంటే. ఓకే సార్, మరి థ్యాంక్ యూ అందరికి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై PVC Meta will never end. Thank you sir, thank you so much. Thank you sir, thank you. జై PVC Meta sir, thank you sir, thank you. జై PVC Meta sir, జై PVC Meta. జై PVC Meta, జై PVC Meta. Okay sir, thank you all of you. Good night sir. Thank you sir. Thank you.